రేపటి తరాలకు మనమిచ్చే ఆస్తి మంచి వాతావరణమని అన్నారు యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు డైరెక్టర్ ఈశ్వరమ్మ యాదవ్. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటితే సకల జీవరాశులు పశుపక్షాలు చల్లగా ఉంటాయన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్బీనగర్ లోని తన నివాసంలో మనవడు సురేష్ యాదవ్ తో కలిసి మొక్కలు నాటారు ఈశ్వరమ్మ. ఇక ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గరపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ ఈ పచ్చదనం ఉండాలి, మంచి చెట్లను పెంచాలన్న కాన్సెప్ట్ తోటి మనిషికొక మొక్క నాటాలి, ఇంటికొక మొక్క నాటాలి, ఆ పచ్చదనమే మన ఇంటి ముంగట పవలిల్తుందని. మరి ఆ పచ్చదనం ఉంటేనే 4 గేదెలు వీటి కింద నిలబడతాయి, 4 మనుషులు నిలబడతారు. ఒక చెట్టు పచ్చ ఉంటే ఆ పచ్చడి చెట్టు కింద 10 మంది నిలబడతారు అనేది ఆ కాన్సెప్ట్ తోటి మనిషి ఒక చెట్టు పెంచాలి అనేది నా యొక్క ఉద్దేశం. ముందు నుంచి కూడా నేను చెట్లు నాటిన, ఇప్పుడు కూడా మరి సంతోష్ కుమార్ ఈ యొక్క చెట్ల కార్యక్రమం పెట్టుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను.